ఉగాది ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. యుగ్మము అంటే రెండు, ఉగా అంటే నక్షత్రం అనే అర్థం కూడా. రాత్రి పగలు ప్రారంభం అయినటువంటి రోజు ఉగాది, సృష్ట్యాది అని చెప్పుకోవాలి. ప్రారంభం అయినటువంటి ఆ రోజును ప్రతి సంవత్సరం ఒకసారి జ్ఞాపకం చేసుకునే నేపథ్యంలో ఉగాది రోజు ఏం చెయ్యాలి అనే ప్రశ్న వస్తుంది. సూర్యోదయం కంటే ముందే లేచి స్నానం చేయడం, కొత్త వస్త్రాలు ధరించడం, ద్వారానికి మామిడి ఆకులతో అలంకరణ, ఇంటిలో ఉండే దేవతా అర్చన విగ్రహాదులన్నింటినీ కూడా చక్కగా శుభ్రపరచుకొని దీపాలు వెలిగించి దేవతారాధన చేయడం, ఉగాది పచ్చడిని సిద్ధం చేయడం, పంచాంగాన్ని పూజించడం, బ్రహ్మదేవుడిని ప్రత్యేకంగా స్మరించే విధంగా తమలపాకులపైన పసుపు ముద్దతో ఇతడు బ్రహ్మస్వరూపము అనే ఒక రూపాన్ని ఏర్పాటు చేసి అర్చించిన అనంతరం ఉగాది పచ్చడిని ఆ దైవానికి నివేదనగా అర్పించి కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి కూర్చొని పంచాంగ శ్రవణం చేసి ఆ ఉగాది పచ్చడిని సేవించడం, మధ్యాహ్న సమయానికి తప్పనిసరిగా ఇంటిలో కుటుంబ సభ్యులతో షడ్రుచులతో భోజనాలు చేయడం, మామిడి కూరతో పులిహోర, మామిడి కాయతో చేసిన పదార్థాలు, కొత్త బెల్లంతో చేసిన తీపి పదార్థాలు వంటకాలలో ఏర్పాటు చేసుకుని భోజనాధికాదులు చేయడం, సాయంత్రం వేళ ఆలయానికి వెళ్ళడం, పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వచనాలు పొందడం, ఇంటిలో పరంపర ఉన్న ఎడల నవరాత్రులకే ప్రారంభ సూచనగా కలశ స్థాపన చేసి వసంత నవరాత్రులకు శ్రీకారం చుట్టడం. ఈ 10 కర్మలను ఉగాది రోజున తప్పనిసరిగా మనం ఆచరించాలి. ఇది విషయం.